సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అమ్మా, మెటమార్ఫసిస్ లో నుంచి రీట్రైడ్ రీఫార్మేషన్. మెటమార్ఫసిస్ అంటే ఏంటి? రూపం మార్చడం. అలాగే రీట్రైడ్ రీఫార్మేషన్ అనే దానికోసం మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రీట్రైడ్ రీఫార్మేషన్ అంటే దానికి అర్థం ఏంటి? సో రీట్రైడ్ అంటే ఏంటి? తిరిగి పొందబడింది. రీఫార్మేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ రీఫార్మింగ్ అంటే మార్పు చెందే విధానం. రీట్రైడ్ రీఫార్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ టు బెటర్ వే. ట్రాన్స్ఫార్మ్ టు ఏ బెటర్ వే, దట్ ఈస్ కాల్డ్ రీట్రైడ్ రీఫార్మేషన్. ఈ స్టోరీ కోసం వస్తే ఏంటంటే మా లేదమ్మా, జిమ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. జిమ్మి అనే ఒక అబ్బాయి. అతను ఏంటంటే దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు. మళ్ళీ జైలు నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయడం మొదలు పెడతాడు. అలా అతను దొంగతనం చేస్తున్నప్పుడు అతని జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వల్ల అతను దొంగతనం మరిచి మంచి మనిషిగా బతకడానికి చూస్తాడు. సో ఇది మెయిన్ ప్లాట్. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్, ఏ రీట్రైడ్ రీఫార్మేషన్ ఈస్ ఏ షార్ట్ స్టోరీ బై ఓ హెన్రీ అబౌట్ ఏ సేఫ్ క్రాకర్ నేమ్డ్ జిమ్మీ వ్యాలంటైన్ హూ గెట్ సెకండ్ ఛాన్స్ అట్ లైఫ్. అంటే ఏ రీట్రైడ్ రీఫార్మేషన్ అనేది ఒక చిన్న కథ. ఓ హెన్రీ రాశారు. సో ఏంటంటే రెండో అవకాశం పొందిన ఒక బీరువా పగలగొట్టిన దొంగతనం చేసిన వ్యక్తి గురించి. ఓకేనమ్మా? అది సేఫ్ క్రాకర్ అంటే ఏంటి? బ్రేక్స్ సేఫ్స్, ఓపెన్ సేఫ్స్ అంటే దొంగలు ఆ సేఫ్స్ ఓపెన్ చేసి సేఫ్స్ ఓపెన్ చేస్తారు కదా. అంటే బీరువా కానీ లేదా పెద్ద పెద్ద లాకర్ రూమ్స్ కానీ చాలా మూవీస్ లో చూస్తారు కదా, పెద్ద పెద్ద లాకర్ రూమ్స్ ఉంటాయి కదా, దాన్ని సేఫ్స్ అంటారు. అవి ఓపెన్ చేసి అందులో వస్తువులను దొంగతనం చేస్తారు ఇతను. సో అతని కోసం అనమాట. అతను తప్పు తెలుసుకొని మళ్ళీ అతనికి సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ పేరా. సెకండ్ అని మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఇది ఒక షార్ట్ స్టోరీ ఓని రాశారు. ఇదంటే ఒక సేఫ్ క్రాకర్ గురించి. సేఫ్ క్రాకర్ అంటే ఏంటి? ఒక దొంగతనం థీఫ్ హూ బ్రేక్స్ ఓపెన్ సేఫ్స్ టు స్టీల్ వాల్యుబుల్ కంటెంట్స్. సో అతని పేరు జిమ్మీ వ్యాలంటైన్. అతను ఆ దొంగతనం కారణంగా జైలుకి వెళ్తాడు. మళ్ళీ అతను జైలు నుంచి తిరిగి వస్తాడు. అతనికి ఇది సెకండ్ ఛాన్స్. అసలు జైల్లో అతను 4 years వేస్తాడు, కానీ 10 months లోనే మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ ఛాన్స్ వస్తుంది అతని జీవితంలో జైలు నుంచి. Next one. The story begins with Jimmy being released from prison early thanks to pardon. సో జిమ్మీ జైలు నుంచి క్షమాభిక్ష పొంది ముందుగానే బయటికి వచ్చాడు. ముందే చెప్పాను కదా, 4 years చేశారు కానీ అతను 10 months వచ్చారు. అంటే ముందుగానే పాడన్ అంటే క్షమాభిక్ష. అతను ముందుగానే వచ్చాడు. The warden advises him to straight life, but Jimmy pretends to be innocent and walks out freely. అక్కడ జైలర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎంత అదృష్టవంతుడు, నీకు 4 years చేసాం ప్రిజన్, కానీ నువ్వు 10 months కి వచ్చావు. అసలు యాక్చువల్గా జిమ్మీకి ముందే తెలుసు. అతను ఏమనుకున్నాడంటే, నేను 3 months లో వచ్చేయగలను అనుకున్నాడు, కానీ 10 months అయిపోయింది. ఎందుకు అతను అంత ధైర్యంగా చెప్పాడు అంటే, అతనికి జైలు బయటన ఎంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ అని తెలుసు. ఎవరో ఒక ఇతని బయటకు తీసుకొచ్చేస్తారనే ఒక ధీమా ఇతనిలో ఉంది. సో అందుకే ఇతను జైలుకి ధైర్యంగా వెళ్ళాడు. నేను 3 months లో వచ్చేయగలను అనుకున్నాడు, కానీ సార్ ఏమైంది, 10 months ఉండిపోయాడు. 4 years నుంచి ఇతను 10 months కే వచ్చేసాడు. అప్పుడు ది వార్డెన్ అడ్వైస్ ఇంటూ స్ట్రైట్ లైఫ్. స్ట్రైట్ లైఫ్ అంటే ఏంటి? మంచిగా బతకడం కోసం. అంటే స్ట్రైట్ లైఫ్ జిమ్మీ ప్రెడిస్టిబుల్స్ అండ్ వాక్స్ అవుట్ ఫ్రీలీ. అప్పుడు అలా వచ్చిన తర్వాత సో జిమ్మీ అమాయకునిగా నటించి స్వేచ్ఛగా బయటకు వచ్చాడు. నిజాయితీతో కూడిన సరైన జీవితం గడపమని ఆ జైలరు ఇతనికి ఒక అడ్వైస్ ఇచ్చాడు. సో జిమ్మీ ప్రిటెండెంట్ ఏంటి? నమ్మినట్టు నటించడం. అలాగే నటించి అమాయకుడిగా నటించి స్వేచ్ఛగా బయటికి వాక్స్ అవుట్ ఫ్రీలీ, స్వేచ్ఛగా బయటికి వచ్చాడు. As soon as he gets out, he returns to his old life crime. ఎప్పుడైతే అతను బయటికి ఇలాగా వెళ్ళగానే తన పాత నేరములు మళ్ళీ మొదలు పెట్టాడు. సో ఇలా బయటకు వచ్చేది మళ్ళీ ఫస్ట్ దొంగతనం చేసి బ్యాంకుల్లో పెద్ద పెద్ద గల్లా పెట్లు బ్రోక్ చేసిన కారణంగా జైల్లో పెట్టాడా? అంత జైలు ఉన్నాడా? రిగ్రెట్ అవ్వకుండా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ అదే పని మొదలు పెట్టాడు ఇతను. క్రైమ్స్ మళ్ళీ పాత క్రైమ్స్ ఇతను మొదలు పెట్టాడు.
He goes to a secret room above a bar and takes out expensive burglary tools and starts robbing safes again different towns. అంటే యాక్చువల్ గా జైలు నుంచి రాగా ఇతను ఏకంగా ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరైతే ఇతను విడిపించారో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి మళ్ళీ ఇతను తిరిగి వెళ్ళాడు. ఎవరైతే ఇతను బెయిల్ నుంచి విడిపించారో ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ మొదలు పెట్టాడు పనులు. ఒక సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. సీక్రెట్ రూమ్ అంటే ఏంటి? ఆ సీక్రెట్ రూమ్ మీన్స్ ఆ హిడెన్ కంపార్ట్మెంట్ వేర్ పీపుల్ కెన్ స్టే. ఒక హిడెన్ కంపార్ట్మెంట్, ఎవరికి తెలియని ఒక కంపార్ట్మెంట్, అక్కడ ప్రజలు ఉండొచ్చు. ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి అబోవ్ ది బార్ అంటే ఒక పైన, అంటే బార్ పైన అంటే ఒక పైన రహస్యంగా, అంటే రూమ్ మీద ఒక కటక పైన అవ్వచ్చు బార్స్. సో అంత ఎత్తులోని అబోవ్ ది బార్ టేక్స్ అవుట్, అతను దాచుకున్న ఎక్స్పెన్సివ్ బర్గ్లరీ టూల్స్ అంటే ఏంటి? అదొక టూల్స్ అంటే దాంతోని దొంగతనం చేయడం కోసం, దొంగతనం చేసే ఒక సాధనాలు, అవన్నీ అతను ఆ సీక్రెట్ రూమ్ లో ఉన్న పై బార్లు దాచుకున్నాడు. అవన్నీ తీసి అండ్ స్టార్ట్స్ రాబింగ్ సేఫ్స్. మళ్ళీ ఆ సేఫ్స్ మళ్ళీ రాబ్ చేయడం మొదలెట్టాడు. రాబింగ్ సేఫ్స్ అంటే ఏంటి? వాల్ట్, బ్యాంక్ వాల్ట్ ఉంటాయి కదా సేఫ్స్. సో బ్యాంక్ వాల్ట్ లో ఖజానా, గోల్డ్ అవన్నీ లాకర్ లో, దాన్ని సేఫ్స్ అంటారు. మళ్ళీ ఏ ఒక ఎక్స్పెన్సివ్ బర్గ్లరీ టూల్స్ అయితే అతను పైన బార్ లో దాచుకున్నాడో మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడెక్కడ ఈసారి డిఫరెంట్ టౌన్స్ లో. ఎలాంటి టౌన్స్ అంటే ఇప్పుడు ఒక టౌన్ లో దొంగతనం చేసాడు అనుకో, మళ్ళీ ఆ టౌన్ కనబడదు, వేరే టౌన్ కి వెళ్ళిపోతాడు. మళ్ళీ అలా ఇంకో టౌన్ అంటే ఒక టౌన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనుమానం రాకముందే వేరే టౌన్ లో రకరకాల టౌన్స్ దొంగతనం చేస్తాడు, అంటే పోలీసుల నుంచి ఎస్కేప్ అవడానికి. అప్పుడు పోలీసులు ఏమొచ్చి పిక్చర్ కాదు కదా, పోలీసులు ఏం చేస్తారు? వెంటనే అనుమానం వస్తుంది. ఏమని అనుమానం వస్తుంది అంటే నేర్చుకుందాం. ది పోలీస్ ఎస్పెషల్లీ డిటెక్టివ్ నేమ్డ్, ఇలా పట్టుకో, Ben Price. Ben noticed that crimes and began to suspect Jimmy is to back in action. సో మరి ఇంకా అలా అస్తమానం దొంగతనాలు జరుగుతున్నాయి, రకరకాల టౌన్స్, డిఫరెంట్ టౌన్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. వెంటనే పోలీసులు ఏం చేశారు అంటే, బెన్ ప్రైస్ అనే ఒక డిటెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డిటెక్టివ్? నేరస్తులను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా నియమించిన ఒక ఉద్యోగి, వాళ్ళే డిటెక్టివ్స్ అంటారు. ఆ డిటెక్టివ్ ఈ యొక్క బెన్ ప్రైజ్. ఆ బెన్ ప్రైజ్ అనే ఒక డిటెక్టివ్ ని ఉపయోగించి ఈ దొంగతనాలను పసిగట్టడానికి కోసం ఉపయోగించారు. జిమ్మీ ఎప్పుడైతే ఇంకొక మనకు వచ్చింది, జిమ్మీ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వెళ్ళాడో, జిమ్మీ ఉన్నంత వరకు ఇలాంటి దొంగతనాలు జరగలే. ఎప్పుడైతే ఈ యొక్క జిమ్మీ బయటకు వెళ్ళాడో మళ్ళీ దొంగతనాలన్నీ మొదలయ్యాయి. సో పోలీసులు ఇంకా జిమ్మీ మీద సస్పెక్ట్ అనేది వచ్చింది. సో జిమ్మీ బ్యాక్ ఇన్ యాక్షన్, అతన్ని అనుమానించారు. సో బెన్ ప్రైజ్ అనే ఒక నేర పరిశోధకుడిని పట్టుకొని ఈ దొంగతనములను పసిగట్టారు. సో జిమ్మీ మళ్ళీ తన పని ప్రారంభించేనని బెన్ ప్రైజ్ కి అనుమానం వచ్చింది. ఓకేనా? మీ సెకండ్ పేరు ఒకసారి షార్ట్ చెప్పి చూడండి. ఓకేనమ్మా, స్టోరీ బిగిన్స్ లో జిమ్మీ ఏం చేస్తాడు? జిమ్మీ జైలు నుంచి క్షమాభిక్ష పొంది బయటికి వస్తాడు. నిజాయితీగా మంచి పని చేసుకొని ఆ జైలు చెప్తాడు, సలహా ఇస్తాడు. జిమ్మీ అమ్మాయికి నటించి బయటకు వెళ్ళగానే తన పాత పనులే చేయడం మొదలు పెడతాడు. సో బార్ పైన ఉన్న రహస్య గదిలోకి వెళ్ళి దొంగతనం కావాల్సిన ఖరీదైన పరికరములు తీసుకుని వస్తాడు. ఇది అంటే రకరకాల పట్టణాల్లో బీరువాలు పగలగొట్టి సేఫ్స్ పగలగొట్టి దొంగతనం మొదలు పెడతాడు. అప్పుడు పోలీసులు బెన్ ప్రైజ్ అనే ఒక నేర పరిశోధకుడు డిటెక్టివ్ ని ఈ దొంగతనంలో పసిగట్టడానికి అపాయింట్ చేస్తాడు. వెంటనే జిమ్మీ తన పని మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ ప్రారంభించడాన్ని అతని అనుమానం పొందుతారు. థర్డ్ పేరా. Things take a turn when Jimmy arrives in a small town called Elmore. జిమ్మీకి కొత్తగా అతని జీవితంలో ఒక మార్పు వచ్చింది. జిమ్మీ హెల్మోర్ అనే ఒక చిన్న టౌన్ కి వచ్చాడు. ఆ చిన్న పట్టణంకి వచ్చిన నుంచి అతని కథ ఫుల్ గా మలుపు తిరిగింది. ఏంటంటే దేర్ హీ మీట్స్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ నేమ్డ్ Annabel Adams, ది డాటర్ ఆఫ్ ఏ లోకల్ బ్యాంకర్. అక్కడ ఎలాంటి మలుపు తిరిగిందంటే, ఆ ఒక ప్రాంతంలో అక్కడ బ్యాంకర్ కి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె పేరు Annabel Adams. ఆమెని జిమ్మీ కలిశాడు. Then he immediately falls in love with her and decides to give up his criminal
లైఫ్. ఎప్పుడైతే ఆమెను చూస్తాడో, ఎప్పుడైతే ఆమె పరిచయం అవుతుందో వెంటనే అతనికి ఎలా అంటే వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు. అంటే తన నేర జీవితమును వదులుకోవడానికి ఇతను నిర్ణయించుకుంటాడు. సో అసలు యాక్చువల్గా ఇతను అన్ని టౌన్స్ లో దొంగతనం చేయడం చేస్తాడు. సో అలాగే ఈ ఎల్మోర్ అనే ప్రాంతాన్ని కూడా దొంగతనం చేయడానికి వస్తాడు. అందుకని ఇక్కడ ఈ ఎల్మోర్ ప్రాంతంలో హోటల్ రూమ్ లో ఇతను పేరు మార్చుకొని ఉంటాడు. నెక్స్ట్ వస్తుంది రాల్ప్ అనే పేరు మార్చుకొని ఇతను ఉంటాడు. అలాగా ఒక హోటల్లో రాల్ప్ అనే పేరు మార్చుకొని ఎల్మోర్ అనే హోటల్ ఎల్మోర్ పట్టణంలో ఉన్న టౌన్ లో రాల్ప్ అనే పేరు మార్చుకొని ఉంటాడు. అలాగా ఇతను ఒక రోజు బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడే బ్యాంకర్ కూతురు చూసి లవ్ లో పడతాడు. ఆమె చాలా అందంగా ఇతనికి కనిపిస్తుంది. వెంటనే ఆమె ఎప్పుడైతే చూస్తాడో ఇతను ఫస్ట్ లో దొంగతనం చేసే బుద్ధి అంతా పోయి మంచిగా మారడానికి ఇతను డిసైడ్ అనేది అవుతాడు. ఆమె వల్ల ఇతను కంప్లీట్ గా మారుతాడు. సో ఫస్ట్ ఆమె పేరు ఇతనికి తెలియదు, యానబెల్ యాడమ్స్ అని. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్ అడుగుతాడు. ఆమె ఎవరు వేరే పేరు చెప్పి అడుగుతాడు, ఇంకొక పేరు చెప్పి అడుగుతాడు. ఇంకో పేరు చెప్పారు అంటే దీనికి లాజిక్ ఏంటంటే ఆ ఇంటి వాచ్మెన్ ని ఈ అమ్మాయి ఎవరు, సపోజ్ అమ్మాయి పేరు యాడమ్ అనుకో, ఏమని అడుగుతాడంటే ఈ అమ్మాయి ఎవరు రోజులా ఉంది అని అడుగుతాడు. వెంటనే అప్పుడు వాచ్మెన్ ఏమో చెప్తారు, అమ్మాయి రోజు కాదు మా ఓనర్ మేడం అని చెప్తారు కదా, అది ఇతను తెలివి. సో ఆ ఉద్దేశంతో గుట్టు లాగడం కోసం కావాలని ఒక రాంగ్ నేమ్ కావాలని చెప్తాడు. వెంటనే వాచ్మెన్ అప్పుడు రాంగ్ నేమ్ కాదు, అమ్మాయి కరెక్ట్ నేమ్ చేస్తాడని. సో ఆ ఉద్దేశంగా ఇతను ఆమె నేమ్ కనిపెడతాడు. అది స్టోరీ ఇక్కడ సమ్మరీ లేదు, టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మీకు నేను చెప్తున్నాను. సో వెంటనే ఇతను చెప్పాను కదా హోటల్, ఈ చేంజెస్ ఈస్ నేమ్ టు రాల్ఫ్ డి స్పెన్సర్ అండ్ ఓపెన్ ఏ సక్సెస్ఫుల్ షూ స్టోర్ చెప్పాను కదా. ఇతను ఎల్మోర్ లో అతను ముందు నేమ్ ఏంటి, జిమ్మీ వ్యాలంటైన్. ఆ నేమ్ తో అతనికి ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉన్నాయి. ఆల్రెడీ జైలు నుంచి ఇతను వచ్చాడు, క్రిమినల్ కేసు అతని మీద ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో ఇతను ఏం చేస్తాడు, ఎల్మోర్ లో కొత్తగా బతకాలని చెప్పి ఆ హోటల్లో నేమ్ మార్చుకుని ఉంటాడు. ఆ నేమే రాల్ఫ్ డి స్పెన్సర్. అక్కడ కొత్త జీవితం గడపాలని చెప్పి ఏం చేస్తాడు, ఇతను జైల్లో మళ్ళీ మొత్తం అతని పాత జీవితంలో ఉన్న అంతా పోగొట్టి ఒక సక్సెస్ఫుల్ ఒక షూ స్టోర్ ని ఓపెన్ అనేది చేస్తాడు. ఇతను జైల్లో చెప్పిన ముందు 10 months ఉన్నాడు కదా, ఆ 10 months ఉన్నప్పుడు ఇతనికి ఈ షూ తయారు చేయడం అలాంటిది నేర్చుకున్నాడు. అలాంటిది అక్కడ జైల్లో అతను నేర్చుకున్నాడు. అందుకు కారణం ఇతన్ని జైలు నుంచి రాగానే ఇతనికి కొంత డబ్బు ఇచ్చి కూడా పంపించారు. సో అదనమాట. ఓవర్ టైమ్ he becomes respected in the town and gets engaged to Annabelle. సో ఎలాగైతే ఆ దొంగతనాలను ఆపి ఈ యొక్క యానబెల్ యాడమ్స్ బ్యాంకర్ కూతురు యానబెల్ యాడమ్స్ దయ వల్ల ఆ దొంగతనాలు మాని మొత్తం కంప్లీట్ గా ఇతను ఒక మంచి రెస్పెక్టెడ్ గా ఇతనికి వచ్చింది. ఆ ఎల్మోర్ అనే పట్టణంలో ఆ టౌన్ లో ఇతనికి మంచి రెస్పెక్ట్ వచ్చింది. సో ఫైనల్ గా బ్యాంకర్ కూడా యానబెల్ కూడా ఇతను అంటే గొప్ప ఇష్టం. యానబెల్ డాడీ అనే బ్యాంకర్ కూడా ఈ యొక్క జిమ్మీ వ్యాలంటైన్ అంటే జిమ్మీ వ్యాలంటైన్ పేరు ఐడెంటిటీ మార్చుకున్నాడు కదా, రాల్ఫ్ డి స్పెన్సర్ అతని పేరు అంటే నేమ్ మార్చుకున్నాడు. సో ఇతనంటే రాల్ఫ్ డి స్పెన్సర్ అంటే వాళ్ళ ఒక ఫాదర్ కూడా బాగా ఇష్టపడతాడు. ఓకేనమ్మా, అది అర్థం. ఒకసారి మళ్ళీ చెప్తాను, షార్ట్ గా చూడండి. సో జిమ్మీ ఎల్మోర్ అనే చిన్న పట్టణంకి వచ్చినప్పుడు అతని కథ ఫుల్ గా మరుపు తిరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక బ్యాంకర్ కి అందమైన కూతురు ఉన్నది. ఆమె పేరు యానబెల్ యాడమ్స్. ఆమె జిమ్మీని కలిసింది. వెంటనే ఆమె ప్రేమలో పడింది జిమ్మీని చూసి. తన నేర జీవితంలో వదులుకోవడానికి ఇతను ఇంకా ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. తన పేరుని రాల్ఫ్ డి స్పెన్సర్ గా మార్చుకున్నాడు జిమ్మీ వ్యాలంటైన్ నుంచి. అంటే జిమ్మీ వ్యాలంటైన్ సస్పెక్షన్ ఉంది కదా, అందుకు ఒక బూట్ల షాప్ ఇతను ప్రారంభించాడు, విజయవంతంగా చేశాడు. సో కాలక్రమంగా ఆ ఊర్లో ఇతనికి మంచి గౌరవం కూడా వచ్చింది. యానబెల్ తో వివాహం కూడా, ఎంగేజ్మెంట్ కూడా, నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. It's a letter to one of his old friends saying he has changed for good. He offers to give him his burglary tool and says he is done with his criminal past. ఇంకా జిమ్మీ ఏం చేస్తాడు, తను ఇంకా నేర జీవితం వదులుకున్నాడు కదా, కానీ తన దగ్గర పవర్ఫుల్ దొంగలించే వస్తువులను యాక్చువల్ దొంగతనం చేయడానికి ఎల్మోర్ అనే దానికి వచ్చాడు, ఎల్మోర్ పట్టణానికి వచ్చాడు. కానీ అక్కడ అమ్మాయిని చేయడం కంప్లీట్ గా తను జీవితం మొత్తం మారిపోయింది. సో ఇంకా ఈ దొంగలించిన వస్తువులు అంటే దొంగలించడానికి యూజ్ చేసే ఒక సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ ఇచ్చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అందుకని తన పాత ఫ్రెండ్ కి లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడంటే, నేను మంచిగా మారిపోతున్నాను కానీ నా దగ్గర దొంగతనానికి
చేయడానికి ఉపయోగించే వస్తువులు ఉన్నాయి, అది నీకు ఎక్కడ దొరకవు, ఎంతవంటి కాస్ట్లీ సేఫ్స్ అయినా నా దగ్గర ఉన్న టూల్స్ తో ఓపెన్ అయిపోతే, మీకు కావాలంటే నేను చాలా తక్కువకి ఇచ్చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ నువ్వు తీసుకో అని పర్చేస్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ కి లెటర్ రాశాడు. అండ్ ఒక ఉత్తరం రాశాడు. అంటే తాను మంచిగా మారానని తెలియజేశాడు. ఇంక తన నేర జీవితానికి మానేస్తున్నానని చెప్తున్నాడు. తన దగ్గర ఉన్న దొంగతనంలో పనిచేసిన ఒక వస్తువులన్నింటినీ కూడా పనిముట్లు అతనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా అన్ని కూడా ఇంకా అతనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కి. So, but just before leaving the town, a terrible incident happened. Annabelle's niece Agatha accidentally locked inside a new bank vault. No one can open it. So, అంత బాగుంది, ప్రశాంతంగా జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. టైంలో ఏం జరిగింది అంటే సడన్ గా పక్కన వదిలి వేరే దానికి వెళ్తున్నాడు. అంటే సపోజ్ ఏదో పెళ్లికి సామాన్లు కొనుక్కుంటారు కదా, నగలు అవన్నీ కొనుక్కోడానికి వేరే టౌన్ కి వెళ్తున్నారు. ఇంట్లోనే ఒక టెరిబుల్ ఇన్సిడెంట్ అంటే భయానకమైన ఒక దృశ్యం వచ్చింది. అది ఏంటంటే తను పక్కన వదిలిటకు ముందు ఒక తీవ్రమైన ప్రమాదం జరిగింది. అది ఏంటంటే యాడమ్స్ ఉంది కదా, యాడమ్స్ అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది తన లవర్ ఆమె ఒక మేనకోడ్లు అగాధా అని ఒక అమ్మాయి అనుకోకుండా కొత్త బ్యాంక్ బీరువాలో పడిపోయింది. అంటే కొత్త లాక్డ్ ఇన్సైడ్ సేఫ్ లో, అంటే లాక్డ్ ఇన్సైడ్ న్యూ సేఫ్ లో పడిపోయింది, బ్యాంక్ వాల్ట్ లో పడిపోయింది. బ్యాంక్ వాల్ట్ అంటే ఏంటి, అదే మన ఖజానా పెట్టుకునే సేఫ్ లో పడిపోయింది. దాన్ని ఎవరు తెరవలేరు, దాన్ని ఇప్పుడు ఎవరు కూడా, నో వన్ కెన్ ఓపెన్ ఇట్. సో ది చైల్డ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ సఫోకేటింగ్. ఇంకా ఆ పిల్లకి పాపం లోపల ఊపిరి అనేది ఆడట్లేదు, అసలు గాలి లేదు. సో చిన్నపిల్ల లోపల ఊపిరి ఆడకుండా బాధపడుతుంది, దాన్ని సఫోకేటింగ్ అంటారు. ది అడల్ట్స్ పానిక్ బట్ జిమ్మీ నోస్ హీ కెన్ సేవ్ ది గర్ల్ యూసింగ్ దిస్ బర్గ్లరీ టూల్స్. కానీ అడల్ట్స్ అంటే ఏంటి, యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు, అంటే కంప్లీట్ డెవలప్డ్ ఏజ్ కు వచ్చిన వాళ్ళు అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు. వీళ్ళందరూ కూడా వణికిపోతున్నారు, వీళ్ళందరూ కూడా పానిక్ అవుతున్నారు. కానీ ఇక్కడ జిమ్మీకి తెలుసు ఈ కెన్ సేవ్ ది గర్ల్, ఆ పాపని కాపాడడం ఇతనికి తెలుసు. అతని దగ్గర ఉన్న అతని కారులో బర్గ్లరీ టూల్స్ ఉన్నాయి. దొంగ కదా, సో ఇంతకుముందు దొంగతనం చేసినప్పుడు ఆ సేఫ్ ఓపెన్ చేయడానికి ఇతని దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, బర్గ్లరీ టూల్స్. ఆ టూల్స్ కదా ఫ్రెండ్ ఇచ్చేద్దాం చూశాడు. ఆ టూల్స్ ఇంకా ఆ కారులోనే ఉన్నాయి, తెచ్చి కాపాడగలని తెలుసు. కానీ ఏంటంటే సంకోచిస్తాడు, అతని ఐడెంటిటీ తెలిసిపోద్దేమని అలా వెనకాడతాడు. ఈ చూసెస్ టు రివీల్ హిస్ రియల్ ఐడెంటిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ టు రెస్క్యూ ది చైల్డ్. ఇంకా భయపడతాడు, కానీ ఇంకేం చూస్ చేస్తాడంటే చూస్ టు రివీల్ హిస్ రియల్ ఐడెంటిటీ. ఇంకా లాభం లేదు, నాకు మంచిగా మారిపోయాడు కదా, నాకు ఈ పిల్ల ప్రాణాలే ముఖ్యము, ఎంతైనా నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న యాడమ్స్ వాళ్ళ మేనగోడలు, ఈయనకి ఏమైనా నా ఒక వైఫ్ నన్ను ప్రేమించిన అమ్మాయి చాలా చింతిస్తుందని బాధతో నా ఐడెంటిటీ తెలిసిపోయినా పర్లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు అని అందరి ముందు అతని దగ్గర ఉన్న ఒక లాకర్ తాళం ఉంటుంది కదా, అది దొంగలించడానికి ఉపయోగించే టూల్స్ ఉంటాయి కదా, అతని కార్లు ఉన్నాయి కదా, ఆ బర్గ్లరీ టూల్స్ పట్టుకొని ఆ సేఫ్ ని బద్దలు కొట్టి అందరు చూస్తుండగానే ఆ పాపని సేవ్ చేస్తాడు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, జిమ్మీ వర్క్స్ క్విక్లీ అండ్ సక్సెస్ఫుల్లీ ఓపెన్స్ ది వాల్ట్. సో వెంటనే జిమ్మీ ఏం చేస్తాడు, త్వరగా పనిచేసి ఆ సేఫ్ విజయవంతంగా ఓపెన్ చేసేస్తాడు ఫైనల్ గా. ఈ ఫేస్ అగాధా బట్ ఎక్స్పెక్ట్స్ టు బి అరెస్టెడ్ బై బెన్ ప్రైజ్ హూ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. అక్కడ బెన్ ప్రైజ్ వాచ్ చేస్తాడు, అదంతా చూసి ఈ యొక్క జిమ్మీని అరెస్ట్ చేయడానికి వస్తాడేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తాడు జిమ్మీ. హౌవెవర్ బెన్ ప్రైజ్ సీస్ దట్ జిమ్మీ హ్యాస్ ట్రూలీ చేంజ్డ్. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే నిజంగా మారానని బెన్ ప్రైజ్ కంప్లీట్ గా పూర్తిగా అర్థం చేసుకున్నాడు. హీ ప్రిటెండ్స్ నాట్ టు రికగ్నైజ్ హిమ్ అండ్ లెట్స్ హిమ్ గో ఫ్రీ. వెంటనే అతన్ని గుర్తించినట్లుగా నటించి వదిలిపెట్టాడు. సో వెంటనే యాక్చువల్ గా పదండి సార్, ఈ జిమ్మీ అంటాడు ఎలాగో బెన్ ప్రైజ్ దగ్గరికి వెళ్ళిపోయి, రండి సార్ ఎలాగో నేను ఇంకా దొరికిపోయాను, నేనే దొంగని, ఇంకా షూ కంపెనీ పెట్టుకున్నట్టుగా నటించాను, నేను ఇంతకుముందు దొంగతనం చేశాను, ఇప్పుడు నేను మారాను, ఏదైతేనే మొత్తానికి నన్ను దేవుడే పట్టించాడు, పదండి నన్ను తీసుకెళ్లిపోండి, నన్ను అరెస్ట్ చేసింది అని చెప్పి ఆ బెన్ ప్రైజ్ కి జిమ్మీ చెప్తున్నాడు.
వెంటనే ఆ వెంటనే ఇతను ఈ వెంట్రేజ్ మానవత్వంతో ఇతను దొంగ అని తెలుసు కానీ నటిస్తున్నాడు. జిమ్మి మారాడు కదా, మార్గం చూసి ఈ ప్రెటెన్స్. సో ఏమి జిమ్మి ఇతను గుర్తులేనట్టుగా, ఇతను జిమ్మి కానట్టుగా ఒక వెంట్రేజ్ కూడా నటిస్తున్నాడు. సో ఫైనల్ గా ఇతను వదిలేశాడు ఇండైరెక్ట్ గా. ఓకేనమ్మా, డన్. Moral. The story teaches us the people can truly change and do good, especially when given a second chance. ఈ స్టోరీ బట్టి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రజలు నిజంగా మారి మంచి చేస్తారు, ముఖ్యంగా వాళ్ళకి రెండో అవకాశం మనం వాళ్ళకి కల్పిస్తే. ఇట్ ఆల్సో షోస్ ది పవర్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. ఇంకా ఏం చూపించింది లెసన్ లో? మనిషికి ప్రేమ, దయ, శక్తివంతమైనవన్నీ ఇలాంటివన్నీ ఒక మనిషికి నేర్పిస్తే ఏ మనిషి కూడా దొంగతనం చేయడానికి ఇష్టపడ్డు. సో ఇవన్నీ మనిషికి ఉంటే, ఇవన్నీ మనిషి కలిగి ఎటువంటి దొంగకైనా, ఎటువంటి క్రూరుడికైనా ప్రేమ, దయ ఇలాంటివన్నీ శక్తివంతమైనవి. ఇలాంటివన్నీ ఏ మనిషికైనా ఉపయోగిస్తే ఎలాంటి మనిషి అయినా మంచిగా మారుతాడు అని కూడా ఒక కథ మనకి తెలియజేస్తుంది. ఓకేనమ్మా, ఈ కథ మనకి ఏమని చెప్తుంది? ప్రేమ, దయ ఇది ఒక మనిషికి మంచిగా మార్చగలమని ఈ కథ మనకి కంప్లీట్ గా తెలియజేస్తుంది. ఇదమ్మా లెసన్ ఏ రీట్రైడ్ రీఫార్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఒకసారి మీకు షార్ట్ గా చెప్తే ఒకసారి చూద్దాం. రీట్రైడ్ రీఫార్మేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ టు బెటర్. ఈ రీట్రైడ్ రీఫార్మేషన్ అనేది ఒక చిన్న కథ, ఒక షార్ట్ స్టోరీ, ఒక ఓ హెన్రీ గారు రాశారు. ఇదంతా ఎవరి కోసం అంటే, ఒక సేఫ్ క్రాకర్ అంటే బీరువాళ్ళ బద్దలు కూడా దొంగతనం చేస్తారు కదా, అతని కోసం. అతని పేరే జిమ్మీ వ్యాలంటైన్. అతని జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది అతనికి వస్తది. జిమ్మీ జైలు నుంచి క్షమాభిక్ష పొంది ముందుగానే బయటకు వచ్చాడు. అది అతనికి ఎక్కువ కాలం వేశాడు, కానీ అతను అంత శిక్ష పూర్తిగా అనుభవించుకొని ముందుగా వచ్చాడు. నిజాయితీతో కూడిన సరైన జీవితం గడపమని అక్కడ జైలు సలహా ఇచ్చాడు. కానీ జిమ్మీ అమాయకుడిగా అవన్నీ విన్నట్టుగా నటించి అదేం పట్టించుకోకుండా మళ్ళీ జైలు నుంచి బయటికి రాగానే తన పాత నేరములను మళ్ళీ మొదలు పెట్టాడు. సో మళ్ళీ వెంటనే అతని ఇంట్లో ఉన్న సీక్రెట్ రూమ్ కి వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ లో దొంగతనముకు కావలసిన ఖరీదైన పవర్ఫుల్ టూల్స్ అవన్నీ కూడా తీసుకొని దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. రకరకాల పట్టణాల్లో ఆ బీరువాళ్ళు సేఫ్స్ పగలగొట్టి దొంగలింపడం మొదలు పెట్టాడు. సో పోలీసులు ఏం చేశారు అంటే, జిమ్మీ బయటికి వెళ్ళగానే ఇదంతా జరుగుతుందని చెప్పి పోలీసు వాళ్ళు డన్ ప్రైజ్ అనే ఒక డిటెక్టివ్, దొంగలు పట్టుకునే ఒక వ్యక్తి, నేర పరిశోధకుల్ని అపాయింట్ చేశారు. జిమ్మీ ఎల్మోర్ అనే ఒక పట్టణంకి వచ్చాడు. ఇక్కడ నుంచి జిమ్మీ ఒక స్టోరీ మొత్తం కథ తిరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక బ్యాంకర్ కి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె పేరు యానబెల్ అడమ్స్. ఆమె జిమ్మీని కలిసింది. వెంటనే ఆమె ప్రేమలో పడింది. అమ్మాయిని ఎప్పుడైతే చూస్తాడో వెంటనే జిమ్మీ ఏం చేస్తాడంటే, కంప్లీట్ గా నేను ఇంకా దొంగతనాలు చేయను, నేను కంప్లీట్ గా మారిపోతాను, ఇదే రిట్రీట్ రిఫార్మేషన్, ఇక్కడ మారుతాడు. సో మారిపోతాను నిశ్చయించుకున్నాడు. వెంటనే తన పేరుని జిమ్మీ వ్యాలంటైన్ అనే దొంగ పేరుని కంప్లీట్ గా ఏమని మార్చుకుంటాడంటే, రాబీ స్పెన్సర్ గా అతను నామన్ క్లేచర్, సో నామం పెట్టుకుంటాడు. వెంటనే ఒక షూ షాప్ ను కూడా ప్రారంభిస్తాడు. జైల్లో ఉన్న ప్రతను షూని కుట్టేవాడు, షూని తయారు చేసేవాడు. సో ఆ ఊర్లో అతను మంచి గౌరవం కూడా వస్తుంది, అందరు అతను మెచ్చుకుంటారు. సో యానబెల్లతో కూడా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. యానబెల్ల వాళ్ళ ఫాదర్ కూడా జిమ్మీకి వాళ్ళ కూతురు ఇవ్వడానికి ఇష్టపడతారు, అంత మంచిగా మారుతాడు. సో తర్వాత పాత స్నేహితులతో జిమ్మీ ఒక లెటర్ రాస్తాడు. ఏంటంటే తాను నేను మంచిగా మారానని తెలియజేస్తాడు. నేను ఇంకా నేరాలు చేయను, కానీ అదే దొంగతనం సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి, అవి నీకు ఇస్తానని చెప్తాడు. వేరే పట్టణం వెళ్తాడు మ్యారేజ్ ఒక ఐటమ్స్ కొనడానికి. ఈలో ఒక తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. అది ఏంటి అంటే, ఆ ప్రమాదం యానబెల్లా తన లవర్ అయిన యానబెల్లాకు మా మేనగోడలు అగాధ అనుకోకుండా బ్యాంక్ వాల్ట్ లో పడిపోద్ది, ఆ బీరోలో ఉండిపోతుంది. దాన్ని ఎవరూ తెరవలేరు. కానీ చిన్నపిల్ల లోపల ఊపిరి ఆడగా సఫోకేట్ అయిపోద్ది. తన వద్ద ఉన్న దొంగతనం చేసే ఒక పవర్ఫుల్ టూల్స్ తో జిమ్మీ తెరవగలడని తెలుసు. సో ఫైనల్ గా అతని ఐడెంటిటీ దొరికినా పర్లేదు, ఆమె ప్రాణాలు నాకు ముఖ్యం, ఎంతైనా నా ఒక వైఫ్, ఒక మేనగోడలు అని చెప్పి ఆ పిల్ల ప్రాణాలను రక్షించడం కొరకు తాను నేరస్తుడిగా గుర్తించిన పర్లేదని, నేను దొరికిన పర్లేదని ఆ పిల్లని కాపాడుతానని అనుకుంటాడు. సో ఎలాగైతేనే ఆ పాపని తను రక్షిస్తాడు.
సో అప్పుడు జిమ్మి త్వరగా పనిచేసి వెంటనే ఆ బీరువాను ఓపెన్ చేస్తాడు, అగాధని రక్షిస్తాడు. అంతా గమనిస్తున్న అక్కడే అపాయింట్ చేశారు కదా ఒక బెన్ ప్రైజ్ వస్తాడు. ఆ బెన్ ప్రైజ్ ని చూడగానే మన జిమ్మి వ్యాలంటైన్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేదేమని ఎక్స్పెక్ట్ చేస్తారు. వెంటనే ఒక బెన్ ప్రైజ్ దగ్గరికి జిమ్మి వ్యాలంటైన్కి వెళ్ళి, దేవుడే నన్ను పట్టించాడు సార్, నన్ను అరెస్ట్ చేయండి, నాలాంటి వాడు జైలు ఉంటుంది కరెక్ట్ అని ఆ బెన్ ప్రైజ్ చెప్తాడు. అంటే బెన్ ప్రైజ్ మాత్రం నటిస్తాడు, ఇతను దొంగతనం చేశాడని తెలుసు, కానీ నేను మార్చుకున్నాడు ఇక్కడ అని తెలుసు. కానీ వెంటనే నువ్వేం మాట్లాడుతున్నావు, జిమ్మి ఏంటి, నీ పేరు రాల్ఫ్ కదా, నేను చెప్పాను కదా జిమ్మి అనే పేరుతో నువ్వు రాల్ఫ్ గా మార్చుకుంటాడు. సో అని చెప్పి పోలీసు తెలిసినా సరే కావాలని అరెస్ట్ చేయకుండా, మనిషి మంచిగా మారాడు కదా, మనిషి రెండో ఛాన్స్ ఇచ్చాము, మళ్ళీ మంచిగా మారిన సరే ఇలాంటి వాళ్ళు మళ్ళీ జైల్లో తీసుకెళ్లి ఇంకా బాధ పెట్టడం ఎందుకని చెప్పి మంచి మనసుతో ఆ బెన్ ప్రైజ్ ఇతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తాడు. దీన్ని బట్టి ఈ లెసన్ బట్టి అర్థమైన మన నీతి ఏంటంటే, మనిషికి రెండో ఛాన్స్ ఇవ్వాలి మారటానికి. ఇస్తే ఏ మనిషి అయినా మారే అవకాశం, ఒక్కసారి తప్పు చేసినప్పుడు ఒక మనిషికి రెండోసారి అవకాశాన్ని మనం ఇస్తే ఆ మనిషి మారటానికి ఒక ఆధారం అనేది వస్తుంది. సో ఈ కథ ద్వారా మనకి ఏది తెలుస్తుందంటే, ప్రేమ, దయ ఇవన్నీ చాలా శక్తివంతులైనవి. ఇవి ఒక మనిషికి మంచిగా మార్చడానికి కూడా మార్చగలమని ఈ కథ ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. ఓకేమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. దిస్ ఈస్ ద లెసన్, a retrade reformation. Hope you understand this lesson. Thank you so much. Bye.